కొవ్వూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సీఎం జగన్ పేదల గడపకు సంక్షేమాన్ని చేర్చారని, ఎన్ని కూటములొచ్చినా సీఎం జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారాయన. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్దేనంటోన్న వెంకట్రావుతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. చాగల్ మండలం కుంకుడుమిల్లి గ్రామంలో కూడా గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఆయన ముందున్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నూతన ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక ఇక్కడ నుంచి నియోజకవర్గంలో కేటర్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది, ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన చేసుకుంటూ 58 నెలలు గడిచింది. అంటే ఆయన 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి పేదలకి అందరికీ మాట ఇచ్చాడు. నేను అధికారం చేపట్టిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలు చేస్తాడో లేదో నమ్మకం లేకపోయినప్పటికీ ఓట్లేసి 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గించారు. ఇడుపులపాయ నుంచి అంటే ఇంచుమించుగా మన చంద్రబాబు గారు కుప్పం సీటు మొదలుపెట్టి సుమారుగా ఇచ్చాపురం వెళ్ళే వరకు 175 నెగ్గాలి అనే కాన్సెప్ట్తో పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని సంక్షేమం చేశాను కనుక ఇవి 175 నెగ్గుతాను కాన్సెప్ట్తో ఇవాళ మొదలుపెట్టారు. అదే రీతిలో ఇవాళ తిరుగుతున్నా. సుమారుగా 43 పంచాయతీలు, ఒక టౌన్ ఉంది. దాంట్లో ఇప్పటికీ సమ్మర్ వస్తుంది, వాటర్ ప్లాన్ అంటే వాటర్ ఏ విధంగా వాటర్ ఎఫెక్ట్ లేకుండా చేయాలి. ఇప్పటికే అన్ని విధాలు ఆదుకున్నాం. ఎందుకంటే ఇదంతా గోదావరి నదీ జల ప్రాంతమే, కానీ బోర్ల మీద ఆధారపడి ఉన్నారు చాలా వరకు. ఈ బోర్ నీళ్లు శుద్ధి జలాన్ని ఇస్తానని నేను మాట ఇచ్చాను. నేను వచ్చే అధికారం చేపట్టాక నీళ్ళని శుద్ధి చేసిన వాటర్నే ఫిల్టర్ వాటర్కి అందరికీ సప్లై చేసేలాగాను. అదేవిధంగా ఇప్పటికీ టౌన్లో అయితే పంప్ సెట్ వాటర్ నుంచి మన నీటిని ఇవ్వడానికి ఇప్పటి వరకు సుమారుగా చాలా కాలం పెండింగ్ ఉంది. అక్కడ రోడ్డుకి అవతల దాటించడానికి కొద్ది ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని ఏర్పాటు చేసాం. త్వరలో అది కూడా అయితే టౌన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాను కూడా అది కూడా మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా వచ్చిన తరుణంలో ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన ఉంది? ఏమంటే నేను తిరుగుతుంటే మంచి స్పందన, చాలా స్పందన ఉంది. ఏంటి అని స్పందన గమనిస్తే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందుతుంది. ఉదయం 500కి పెన్షన్ వస్తుంది. చేయూత, చేదోడు, ఎన్ని పథకాల ద్వారా సుమారుగా చేయూత ప్రతి ఒక్కరికి 18,750 వస్తుంది. మాకు డ్వాక్రా మాకేమో 4 దఫాల్లో ఇచ్చిన ప్రకారం ఇచ్చారు, బాగున్నాయండి. అదేవిధంగా మా పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ చదివినా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. దివంగత ముఖ్యమంత్రి పెట్టిన దానికి వాళ్ళ అందరికీ అన్ని క్యాస్ట్లకు వస్తుందండి, అమ్మఒడి వస్తుంది. ఇవన్నీ చెప్తుంటే నాకు ఆనందం వస్తుంది. నేను కూడా నెగ్గుతానని ఇంకా ధీమా ఎక్కువైపోయింది నాకు ఇక్కడికి వచ్చాక. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి ఇక్కడ మీ మీద ఏమైనా ప్రభావితం చూపే అవకాశం ఉందా? వారు 2 పొత్తులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు? ఏమంటే ఏది లేకే కదా పొత్తుకెళ్ళారు వాళ్ళిద్దరు, అంతే కదా. ఇది నెగ్గి సత్తా లేకే కదా. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సింహం సింగిల్గా వస్తుంది, అందుకే సింగిల్గా వచ్చాడైనా. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని లెక్క చేయని వయసుకి ప్రజల్ని నమ్ముకుని, ఓటర్ని నమ్ముకున్న ప్రజలను నమ్ముకుని చేస్తున్నాడు. ఆ విధంగానే నాయకులు కార్యకర్తలు అందరూ కోయిన్సైడ్ వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న చూసా, ఇవాళ నా దగ్గర మా ఊర్లో 200 మంది జాయిన్ అవుతాం జనసేన నుంచి, నాకు ఇక్కడ ఒక అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఎందుకంటే మన 24 సీట్లు ఇచ్చినందుకు మొత్తం వదిలేసారు పార్టీని మొత్తం. ఇంకా మీ దగ్గర ఇప్పుడు జాయిన్ అవుతుంటే మేము పెడదాం. నాకు ఈ మీటింగ్స్ ఆడవాళ్ళు మా గ్రామ నాయకులను అందరూ సంప్రదించి, నన్ను ఒక్కనే కాదు కదా, నాయకులను అందరూ సంప్రదించి జాయినింగ్ పెట్టుకుందాం ఆబ్జేసాం. త్వరలో అవి కూడా భారీ పెడతాం. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ విమర్శలు కూడా చేశారు గట్టిగా. అక్కడ చల్లని బంగారం ఇక్కడ చెల్లిందని రీతిలో కూడా, ఇక్కడ చెత్త అక్కడ బంగారం అయిన రీతిలో కూడా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. ఏమేం చూస్తారు అలాంటి విమర్శలు ఏమేమి చూస్తారు? ఏమంటే ఆయన ఏంటంటే సుమారుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని గత 2014లో నమ్మి ఓట్లేసారు జనాలు. ఏమని వయసు ఉంది మన 40 years ఇండస్ట్రీ కానీ. తర్వాత 4 సంవత్సరాలు 6 నెలలు ఏం మాటలు ఏం చేయలే. ఆఖరి మళ్ళీ ముసలి కింద కార్చుకుంటూ నాకు ఓట్లేసి అన్నాడు. తేరా చూస్తే ఏం చేయలే. జగన్మోహన్ గారు వాళ్ళు చేస్తారు నమ్మకంతో ఓట్లేసారు, 151 మంది వచ్చారు. కానీ వాళ్ళ అతను ఎంతసేపు అది చేసి ఇచ్చేస్తారు, మాకు అబద్ధ వాగ్దానం తప్ప ఏది చేయడు. దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వాళ్ళు ఎవరైనా కూడా. ఇక్కడ టీడీపీ జనసేనకు సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి చిత్తు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నారు. అసలు అక్కడ ఏమంటే వీళ్ళందరినీ ఎన్ని తెచ్చినా నాకు కార్యకర్తలు నాయకులు సపోర్ట్ ఇక్కడ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు ఫ్యాన్ కనిపిస్తుంది, ఆ ఉద్దేశం చేస్తున్నారు తప్ప ఇక్కడ వెంకట్రావు ఉన్నాడా తనంటే ఉన్నత గారు ఉన్నదని కాదు. అదే రీతిలో
ఇప్పుడు నాకు తెలిసింది అక్కడ గోపాలపురం నుంచే అక్కడ క్యాండిడేట్ని ఎవరో ఇక్కడ కూడా పంపుతున్నారన్నది తెలిసింది. మరి అలాంటప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అవుతుందని మా హోమ్ మినిస్టర్ గారిని కామెంట్ చేశారు. కానీ మరి వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. మరి దాన్ని కూడా సరి చూసుకోవాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను వాళ్ళకి సవాల్ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో జరిగే 7 వారాల ఎలక్షన్లో భారీ మెజార్టీతో నెగ్గుతానే ధీమాగా వ్యక్తం చేస్తూ చెప్తున్నాం. దానికి కూడా ప్రజలందరం మేము కూడా జగన్మోహన్ గారిని నెగ్గించడానికి, అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నెగ్గించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాం. అందరం సిద్ధంగా నెగ్గుతున్నాం ఇక్కడ. చూడొచ్చు పురుషాలు కూడా ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. సీఎం గవర్నమెంట్ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కూడా ప్రతి పేద గడపకు చేరాయని చెప్పి కూడా ఎమ్మెల్యే స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. తాము ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి నూతన నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా వచ్చినటువంటి తనకు కూడా క్షేత్రస్థాయిలో కేడర్ నుంచి కానీ ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇక్కడ కూడా ఈ సీటుకి సంబంధించి గెలిచి కూడా సీఎం గవర్నమెంట్ కానుక ఇస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎంతమంది ఎన్ని కూటములతో కలిసి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పి ఆయన కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కొవ్వూరు నియోజకవర్గం నుంచి.